నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె రాసిన లేఖ లీక్ కావడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కామెంట్ చేయడం, తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివ్ చేయడం వంటి పనులు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లడం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం వంటి వాటిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు కవిత. అయితే కేసీఆర్ పై కోపంతోనే తనను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్నారు. తనను బయటకు తీసుకొచ్చేందుకు ఒకానొక దశలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని కూడా అన్నారు. అయితే ఆ సమయంలో తానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఉంటారని వారికి అన్యాయం చేయడం సరికాదని చెప్పినట్టు తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఆ తర్వాత తీసుకున్న యూటర్న్ తో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పట్టాయని కూడా ప్రస్తావించారు. ఇక రాజకీయాల్లోకి సీరియస్నెస్ ఉంటేనే రావాలని, కమిట్మెంట్ తో పనిచేయాలని కూడా చెప్పుకొచ్చారు కవిత. ఇక కేసీఆర్ మీద కోపంతో నన్ను జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు కవిత. అంతేకాకుండా నా వల్లే జైల్లో ఉందని భావించి కేసీఆర్ నన్ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయాలని ప్రతిపాదన తెచ్చారని, దీంతో మా ఆయన్ను కేసీఆర్ దగ్గరికి అయితే పంపడం జరిగింది. అయితే లేదు, నేను జైల్లోనే ఉంటాను, నా కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా చెప్పుకొచ్చారట. ఇక పార్టీని మెర్జ్ చేయొద్దని మా ఆయనతో చెప్పానని చెప్పుకొచ్చారు. నాన్న ఒకరి ముందు తలదించడం కరెక్ట్ కాదనిపించింది. లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డున పడతారు. చిరంజీవి పార్టీ పెట్టి తీసేసినప్పుడు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక పాలిటిక్స్ లో అలాంటి గేమ్స్ ఆడొద్దు. సీరియస్నెస్ ఉంటేనే పాలిటిక్స్ లోకి రావాలి. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు చాలా సీరియస్ గా గ్రామ స్థాయిలో నిలబడతారు. అన్ని ఫేస్ చేస్తూ మన కోసం వాళ్ళు నిలబడతారు. పార్టీల కోసం ఆస్తులు, ప్రాణాలు కూడగట్టుకుంటారు. ఇక నేను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఓ అబ్బాయి గుండెపోటుతో చనిపోయాడు. పాలిటిక్స్ ఇంత సీరియస్ గా ఉంటాయి కాబట్టే పార్టీని బీజేపీలో కలపాల్సిన పని లేదు. నేను ఇంకో సంవత్సరం అయినా జైల్లోనే ఉంటానని కేసీఆర్ కి చెప్పారని కవిత వెల్లడించడం జరిగింది. అయితే చిరంజీవి 2008లో ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఇక 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. 294 స్థానాలకు గాను 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో దాదాపు 17% వాటాను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిణామాలతో ఇక ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దాదాపు 30 నెలల తర్వాత అంటే 2011 ఫిబ్రవరి 6న పార్టీని భారతీయ జనతా కాంగ్రెస్ లో అయితే విలీనం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేసింది. ఇక 2014 నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోకి మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తున్నారు. మరి కవిత చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీకేమనిపిస్తుంది? నిజంగానే ప్రజారాజ్యం పార్టీని బీజేపీలో కలిపేసిన తర్వాత ఆయన అటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారా? ఓకే, ఆయనకు మాత్రం రాజ్యసభలో సీట్ వచ్చింది. మరి ఆయన నమ్ముకున్న కార్యకర్తల విషయం ఏంటి? ఆయన నమ్ముకొని ఇక గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిలబడిన నాయకుల పరిస్థితి ఏంటని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నిజమే అంటారా? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.